వెల్కమ్ టు మై ఛానల్ అర్నా సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఇదిగోండి, ఈరోజు 3వ వారం అండి, మార్గశిర లక్ష వారము చేసుకున్నానండి. నేను ఇలాగా గాలి వచ్చేస్తుంది దీపంకి. ఇదండి, ఇదిగోండి ఇలా చేసుకున్నానండి. ఇక్కడ విఘ్నేశ్వర పూజ, ఇక్కడ లక్ష్మీమాత, ఇక్కడ లక్ష్మీమాత అని పెట్టుకుని తులసం దగ్గరే నేను చేసుకుంటాను. ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నానండి. ప్రసాదం పులిహార పెట్టానండి, ఆరెంజ్ని ఇలా పెట్టుకున్నానండి. ఇది తులసి మాతకి. మీరు ఎలా చేసుకున్నారు? అంత బాగా చేసుకున్నారు. ఇంకొక వారం ఉందండి, 4వ వారం కూడా బాగా చేసుకోవాలని, ఆ మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి. కొంచెం ఇదిగోండి ఇలాగా, ఇదండి మేము ఇంకేటి చేయలేకపోయాము. ఇలాగ మాత అనుగ్రహం అందరికీ మీకు కూడా ఉండాలి, మీకు లక్ష్మీ కటాక్షం కలగాలని నేను కోరుకుంటున్నానండి. ఆ మాత అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని. ఈరోజు కలువ పువ్వులు దొరికాయండి, ఏదో బజార్కి వెళ్ళారు. ఇదండి ఇలా చేసుకున్నాను. మీరు చేసుకున్నారు అనుకుంటాను. 4వ వారం కూడా చేసుకోండి. ఇంక ఈ నెల పూజలు అన్నీ అయ్యాయి కదండి, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి మీరు ఏటేటి చేస్తారో అది కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. నచ్చుతున్నాయా నచ్చలేదా చెప్పండి. మేము ఎక్కువ పూజలు ఎక్కువ అండి, ఏదో అని ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకుంటామండి. ఇదండి ఇక్కడ, అక్కడ కూడా మారేడు చెట్టు దగ్గర కూడా పెట్టానండి. ఈరోజు మా వారికి జలుబు అనమాట, అందు గురించి అనేసి అతను బాబాది పూజ చేయలేకపోయారండి. నేను ఇక్కడ ఇలా పెట్టేసుకున్నానండి మాతకి. ఇక్కడ ఇంట్లో దీపం అండి, ఇలాగా అండి ఇలా చేసుకున్నానండి. అండి అని మీరు కూడా చేసుకుని మీకు కూడా అన్ని శుభం జరగాలని మాతాను లక్ష్మీ మాతను వేడుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.